హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ వీడియోలో చిన్న ట్రెక్కింగ్ అండి, చాలా చిన్న ట్రెక్కింగు. ఒక కొండలాగా ఉంటుంది, దాని పైకి ఎక్కాలి. మేమైతే డిసెంబర్ 31 ఇక్కడ క్యాంపింగ్కి వచ్చామన్నమాట. బోటింగ్ అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత సన్సెట్ అవుతుంది. సో మనం ఒక ట్రెక్కింగ్ చేస్తే కొండపైకి వెళ్ళి సన్సెట్ షూట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఆ ఎదురుగా కనిపించే కొండ పైకి ఎక్కాలి. అది ఒక పెద్ద కొండ అన్నమాట. ఇప్పుడు ఎక్కింది ఒక చిన్న కొండ, కానీ అంత దూరం వెళ్ళలేకపోయాము. అంటే సన్సెట్ అయిపోతుంది, మళ్ళీ క్యాంపింగ్ సైట్కి వెళ్ళిపోవాలి. సో మాకు టైం సరిపోదు, అప్పటికే దాదాపు 6 అయిపోతుంది. సో వెంటనే రిటర్న్ వెళ్ళాలంటే ఆ పెద్ద కొండ ఎక్కలేము కాబట్టి చిన్న కొండ వరకు ఎక్కి మేము సన్సెట్ని షూట్ చేసుకున్నాము. చాలా బాగుంది, కాకపోతే నిలువుగా ఉంది కొండ. నేను కెమెరాకి మీకు అలా కనిపించకపోయి ఉండొచ్చు, కానీ చాలా నిలువుగా ఉంది కొండ. బాగుంది ట్రెక్కింగ్, చిన్న ట్రెక్కింగ్ అనమాట. ఇది మేము డిసెంబర్ నైటు జనవరి 1 కోసం ఈవెంట్ కోసం అని వచ్చాము. డిసెంబర్ నైట్ వచ్చాము, ఈవినింగ్ అట్లా వచ్చామన్నమాట. ఇది అయిపోతే వెళ్ళిపోతాము సైట్కి, ఈవెంట్ సైట్కి వెళ్ళిపోతాము. ఇదంతా వీళ్ళ దాంట్లోనే యాక్టివిటీస్లో ఒక భాగం అన్నమాట. అంటే టోటల్గా మనం ఎంతమందికి ఏంటి అనేది మాట్లాడుకొని మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది దీనికి. ఇక్కడ బెంగళూరులో వీకెండే, అంటే మామూలు ఇలాంటి ఈవెంట్స్ జనవరి 1 అలా కాకుండా ఎవ్రీ వీకెండు ఇలాంటివంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. క్యాంప్ ఫైర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ అంటే రామ్నగర్ అనే ఏరియాలో, బెంగళూరు నుంచి 1.5 అవర్ పడుతుంది. అంటే అవుట్కట్స్కి వెళ్ళాలన్నమాట. క్యాంప్ ఫైర్ సర్కిల్ అనే సైట్ అన్నమాట ఇది. అంటే చాలా క్యాంపింగ్ ప్లేసెస్ ఉంటాయి, వాటిల్లో మేము సెలెక్ట్ చేసుకుంది క్యాంప్ ఫైర్ సర్కిల్ అనే సైట్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మేము నైట్ అంతా ఇక్కడ చూసారు కదా, సన్సెట్ అయిపోతూ ఉందన్నమాట. ఆల్రెడీ చాలామంది వచ్చి రిటర్న్ అయిపోతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఈవెంట్ సైట్కి వెళ్ళాలి కదా, క్యాంప్ సైట్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అనేసి అందరూ దిగి వెళ్ళిపోతున్న టైంలో మేము ఎక్కాము. అంటే చీకటి పడకముందే వెళ్ళిపోవాలి అన్నమాట. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉంది అని, చాలా బాగుంది. దూరంగా చూసారంటే నేను మళ్ళీ చూపిస్తాను, ఒక గుండు లాంటి కొండ మీద నిలువుగా, అది కూడా మెట్లు గిట్లు ఏం లేవండి దానికి. అక్కడ చూస్తున్నారు కదా, దానికి కమ్మి లాంటి దాన్ని పట్టుకుని నిలువుగా పైకి ఎక్కాలి. పైన ఒక టెంపుల్ ఉంది, ఏం టెంపుల్ అని తెలియదు మాకు, అది కొంచెం డిస్టెన్స్లో ఉందన్నమాట. చుట్టూ ఉన్న వ్యూ చూపిస్తున్నాను నేను. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తూ బాగున్నారు. ఇంకా ఉన్నాయి యాక్టివిటీస్, బోటింగ్ అంతా ఉంది. అవి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. క్యాంపింగ్ సైట్ అంతా నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ చిన్న ట్రెక్కింగ్ని మీకు చూపించాను, అలాగే వ్యూ పాయింట్ కూడా. ఇక్కడే బోటింగ్ అంతా జరిగింది, చాలా బాగుంది. అండ్ అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది నేను జనవరి 1 రోజు షూట్ చేసింది. అంటే మీకు ఆ రోజు కుదరలేదు కాబట్టి ఈరోజు పోస్ట్ చేశాను. అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ ఇయర్ అంతా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి. అందరూ చూసారు కదా ఎంత బాగుందో సన్సెట్. ఓకే అండి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.